అండి ఇవాళ వీడియో వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ సపరేట్గా పెట్టాను కదా. వీడియోస్ వచ్చేసి ఇంకా మిగిలింది హ్యాండ్స్ క్రాస్ బెల్ట్లు అనమాట. ఆ రెండు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను కట్ చేసిన దానికంటే స్లో చేసి పెడుతున్నాను కాబట్టి మీకు స్లోగా కనిపిస్తుంది. నేను ఎలా కట్ చేస్తున్నాను అన్నది మీరు గమనించుకోండి. చూడండి, ఇప్పుడు క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా వేసాను. నేను 2 బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేశాను, కానీ ఇక్కడ హ్యాండ్స్ వరకు వచ్చేసరికి వేరు చేశాను. ఎందుకంటే ఒకదానికి షోల్డర్ పెట్టాలన్నమాట, పెట్టినట్టుగా. అందుకని దీనికైతే నార్మల్గా ఇంకా నాకు బార్డర్ ఉంది, దీనికి లోడింగ్ చేస్తాను కాబట్టి 1/2 ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకున్నాను. లేదు మేము ఎమ్మింగ్ చేస్తామంటే 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టేసుకొని తర్వాత హైట్ చెక్ చేసుకోండి అక్కడ నుంచి. ఇప్పుడు నేను 1/2 ఇంచ్ నుంచి ఎలా చెక్ చేస్తున్నానో అలాగా 1.5 ఇంచులు పెట్టేసుకొని అక్కడ నుంచి హైట్ చెక్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 ఇంచ్ నుంచి బ్లౌజ్ని ఇలా ఉల్టా తీసేసి నీట్గా పెట్టేసుకొని హైట్ దగ్గరికి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ ఇచ్చాను. టైట్ కుట్ల దగ్గరికి మార్కింగ్ ఇచ్చాను. అలాగే చంక డౌన్ దగ్గరికి కూడా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి. ఇది చంక డౌన్. ఇప్పుడు హైట్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకొని ఇలా నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకొచ్చి చంక డౌన్లోకి కడిపేయడమే. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ నుంచి డౌన్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్. అదే చిన్న సైజ్ అనుకోండి 1 ఇంచ్ నుంచి కూడా డౌన్ ఇచ్చేసుకోవచ్చు. నీట్గా కట్ చేసేసుకోవడమే. సైడ్ వైపునే ఎక్స్ట్రా క్లాత్ అయితే ముక్కలు పడతాయండి. నేను ఇంకా 4 సైడ్లు వేసేస్తాను అనమాట. జెయింట్ అనేది నేను ఇదే స్టైల్లో కట్ చేస్తాను. ఇంకా క్లాత్ ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా హ్యాండ్ని షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసి చంకకు టైట్ కుట్టుకు మధ్యలో, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా 1/2 ఇంచ్ లోతు ఉండేటట్టు నీట్గా కట్ చేసేసి టక్ చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట. అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుడుతుంది. బ్యాక్ సైడ్ మాత్రం వెళ్ళకూడదు. ఎలా వేయాలనేది మన దగ్గర వీడియోస్ ఉన్నాయి. లేదంటే మళ్ళీ ఒక షార్ట్ వీడియో అయినా ఏదైనా తీసి పెడతాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటాయి. ఇంకా క్రాస్ బెల్ట్ చూడండి, నేను ఇక్కడైతే డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. మీరైతే సైజ్ బ్లౌజ్కి ఉంటుంది కదా, క్రాస్ బెల్ట్ తీసేసుకొని ఎంత ఉందనేది చెక్ చేసి కట్ చేయండి. ఎందుకంటే నాకు ఇక్కడ అర్జెంట్ ఉండే అలా కట్ చేశాను అనమాట. ఇంకొక హ్యాండ్ మనం షోల్డర్ పఫ్, ఇప్పుడు అసలు షోల్డర్ పఫ్ అనేది ట్రెండింగ్ అనమాట. అంటే అసలు ఎవరు కూడా ఇంకా కూడా వద్దనట్లేదు అనమాట. ప్రతి బ్లౌజ్కి పెట్టించుకుంటూనే ఉంటున్నారు. అది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. ఇంకా ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసి, మనం ఆల్రెడీ ఈ సైజుకు ఒక హ్యాండ్ కట్ చేసాం కదా, దాన్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టేసి ఫస్ట్ హ్యాండ్ మార్కింగ్ ఇచ్చేద్దాం. తర్వాత షోల్డర్ కోసం ఎంత కావాలనేది, అంటే షోల్డర్ కాదండి, షోల్డర్ పఫ్ కోసం కుచ్చు పెడతాం కదా, కుచ్చు కోసం ఎంత అసలు లేవ్వకుండా పెట్టాలన్నమాట. లేసి లేవనట్టుగా పెట్టాలి వీళ్ళకి. ఇంకా అందుకని చెప్పేసి చిన్నగా ఎలా ఇచ్చుకోవాలి అలా సింపుల్గా బాగుంటుందన్నమాట. మరీ లేసినట్టుగా కాకుండా బాగుంటుంది. నేను ఎలా మార్కింగ్ ఇస్తాను నా స్టైల్ అనేది చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత చిన్న వీడియో షార్ట్గా పెట్టడం నాకు ఇష్టం ఉండదు, కానీ మీకు అర్థం కావాలని చెప్పేసి మాత్రమే ఈ 3 వీడియోలు అనమాట. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. చూడండి ఎంత 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. చూడండి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కొంచెం వెడల్పు అనేది ఒక 2 ఇంచుల అలా 2.5 ఇంచుల అలా తీసుకున్నాను. ఎందుకంటే పైన లేవ్వదు, కాకపోతే కుచ్చు రావాలన్నమాట. ఇలా సింపుల్గా కొంచెం ఎక్స్ట్రాగా తీసేసుకొని కట్ చేస్తే చూడ్డానికి నీట్గా ఉంటుంది, కుచ్చు పెట్టుకున్నట్టు ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పార్ట్స్గా స్టిచ్చింగ్ కూడా కావాలి అంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెట్టడానికి ప్రయత్నిస్తానమాట. ఇప్పుడు మనకు కొంచెం సీజన్ తగ్గింది కదా, కొంచెం వర్క్ లోడ్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడే మీరు అడిగిన వీడియోలు చేయడానికి వీలుంటుంది. నచ్చితే లైక్ చేయండి.